కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సత్యానందరావు, కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎస్పీ కృష్ణారావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం, 8వ తేదీన రథోత్సవం మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 9వ తేదీన పొన్నవాహన సేవ, 10వ తేదీన సదస్యం, మహాదాశీర్వచనం, 11వ తేదీన తెప్పోత్సవం, 12వ తేదీన చక్రస్నానం, 13వ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. స్వామి రాబోయే దశలో ప్రయోగంలో మనం మాత్రం కళాకార వ్యాధులతో ఉంటారు. పెద్దలు ఎంతో భక్తుల వచ్చి పెట్టడం ఆచార్యులు ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణువుతో విన్నపాలు వినిపించి వారి ఒక తరుణోపాయం చెప్పి భూలోక వాసుల యొక్క వారి పాపపుణ్యాలు కలిగలు ఉన్నారు చెప్పేసి 3 కోట్ల విగ్రహం కూడా ఒక తేమ 20 విగ్రహంలో బోధన తీరాలు నౌకాపని చెప్పేసి గ్రామంలో వెళ్తుంటే వారి ఊరి వారపల క్షేత్రం పేరు పూర్ణామతి నౌకాపని చెప్తున్నామతి లక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యజమానస్య గృహే ధనగణగోత్సవః వ్యాపార ఉద్యోగ వ్యవసాయాభివృద్ధిరస్తు యజమానస్య సమస్త కార్యేషు దిగ్విజయతా ఫల సిద్ధిరస్తు సత్యః సంతు యజమానస్య నమః. ఈ రాబోయే వారం రోజుల్లో కూడా అదే విధంగా ఎన్ఫోర్స్ చేసి మెయిన్ పీపుల్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం సార్. అలాగే రోడ్ ఎక్స్పెన్షన్ సార్ ప్రపోజల్ పెడతాం సార్. QR code కొంచెం ఆల్ ప్లేసెస్ లో విజిబుల్ గా పెట్టించారు. వచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్స్ సో పార్కింగ్స్ లో, టాయిలెట్స్ లో, ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్లేసెస్ లో, ఎక్కడైతే ప్రసాదాలు ఇస్తారు, ఎక్కడైతే మనకి కాలువలు కట్టుకుంటారు, సో అలాంటి ప్లేసెస్ లో QR కోడ్స్ ని బయట పబ్లిష్ చేయండి. ఎవరైనా పంటలు అయితే లేదు సార్, నాటు పడవలు
కింద ఒకసారి బయట అవి 11 పడవలు సార్ ఒకదానికి అది పేరు చేసి ఎంత బట్ రావట్లేదు సార్ 8 to 9 feet ఉంది సార్ రావట్లేదండి అదే సో డెప్త్ హార్డ్లీ 8 to 9 అదే సార్ అట్లా సార్ పని చూద్దాం మొబైల్ పండుగ చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కళ్యాణోత్సవానికి కళ్యాణ వేదిక ఉంది. ఆ కళ్యాణ వేదిక దగ్గర గతం కంటే ఇంకా మనం ఆనాడు వైపు ఉన్నటువంటి